నా పేరు భవానీ అండి. నాకు 2015లో ఇల్లు వచ్చిందనేసి శాంక్షన్ అయిందనేసి మెసేజ్ పెట్టారు. మెసేజ్ పెడితే నాకు ఇల్లు కోసం నాకు వచ్చింది కూడా శాంక్షన్ అవ్వకుండా వేరు దగ్గరికి ఎన్ని దగ్గరకు తిరిగాను. తిరిగినా కూడా పోలే వచ్చింది కదా అని సంతోషం మీద 25,000 ఫస్ట్ అప్పు చేసి మరీ 25,000 కట్టాను. మాది పూర్ ఫ్యామిలీ బాగాను. ఇప్పుడు ఈ పరిస్థితిలో కూడా మళ్ళీ 25,000 కట్టమంటే మళ్ళీ 25,000 కట్టాను. 50,000 కట్టాలన్నారు. అయినా కూడా బ్యాంకు లోన్ ద్వారా నాకు ఇది ఇప్పిస్తానన్నారు. సీఓలకి ఫోన్ చేసిన, ఆర్పీలకి ఫోన్ చేసిన, ఏం చేసినా రెస్పాండ్ అవ్వట్లేదు. మా పరిస్థితి మేము ఎవరికి చెప్పుకునేది. ఇగోండి బ్యాంకు ఇది 5 సంవత్సరాల నుంచి నాకు బ్యాంకు ఇది స్టేట్మెంట్ 5 సంవత్సరాల నుంచి నాకు లోన్ కట్ అవుతుంది. ప్రతి నెల 3,000 నేను ఇంటద్దే కట్టుకోవాలా? ఈ 3,000 నెలకు బ్యాంకులోనే కట్టుకోవాలా? నా పిల్లల్ని చదివించుకోవాలా? నేను కడుపుకు తినాలా? ఏం చేయాలి? మా పరిస్థితి ఏంటి? మా పరిస్థితి చూడండి ఒకసారి 2020 ప్రతి నెల 3,000 మాకు అప్పగించాలి. పోరాడతాం. ఇల్లు ఇచ్చిన వారికి పోరాడతాం. ఈ కోట్ల ప్రభుత్వం ఇల్లు ఇచ్చిన వారికి పోరాడతాం. ఏపీ టిట్కోలు పంపిణీ చేయాలి. దువ్వాడి ఇల్లు పంపిణీ చేయాలి. పంపిణీ చేయాలి. ఆగునీరు కరెంటు రోడ్లు అంటే వేసి మా ఇల్లు మాకు అప్పగించాలి. ఆగునీరు కరెంటు రోడ్లు వేసి మా ఇల్లు మాకు అప్పగించాలి. దువ్వాడి ఇల్లు మాకు పంపిణీ చేయాలి. ఇల్లు ఇచ్చిన వారికి పోరాటం చేస్తాం. మా ఇల్లు మాకు అప్పగించే వారికి పోరాటం చేస్తాం. ఏపీ టిట్కోలు పంపిణీ చేయాలి. దువ్వాడి టిట్కోలు పంపిణీ చేయాలి. వెంటనే మా ఇల్లు మాకు అప్పగించాలి. అప్పగించే వేళలో మా ఇల్లు మా సోదరులు చేసుకుంటాం. పూర్తయిన టిట్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలి. దువ్వాడ మంగళపాల గ్రామంలో టిట్కో ఇల్లు మౌలిక సదుపాయాలు కల్పించాలి. టిట్కో గృహాలకి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. వెంటనే గృహ లబ్ధిదారులకు వెంటనే మాఫీ చేయాలి. గాజువాక నియోజకవర్గానికి సెక్రటరీని కార్యదర్శిని. ఈ లబ్ధిదారులందరూ కూడా దువ్వాడ లబ్ధిదారులందరూ కూడా దాదాపు 8 సంవత్సరాలు కావేస్తూ ఉంది. వీళ్ళ పేరు మీద డాక్యుమెంట్స్ వచ్చి వీళ్ళ పేరు మీద పట్టా వచ్చి వీళ్ళు కేటాయించబడినటువంటి వ్యక్తులు. వీళ్ళు దాదాపు 60 కోట్ల రూపాయలు వీళ్ళు చెల్లించున్నారు ప్రభుత్వానికి. సబ్సిడీ రూపంలో సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంట్ 2 లక్షల ఒక్కొక్కరి పేరు మీద 2,40,40,000 పేదలకు వెళ్ళి అని చెప్పేసి చెప్పడంతో ఆశాజీవులుగా వీళ్ళందరూ కూడా ఒక ఆశతోటి వీళ్ళందరూ ఎగబడి వేరే డబ్బులు కట్టాం. మరి ఇప్పుడు వచ్చింది ఏంటి? సంవత్సరం పెట్టి ఇది తెలుగుదేశం ప్రభుత్వమే కదా. మరి తెలుగుదేశం ప్రభుత్వమైనా వెంటనే కూటమి ప్రభుత్వమైనా గతంలో నష్టపోయిన వారికి మళ్ళీ ఉద్యమాలు చేసి మళ్ళీ మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయమని చెప్తే ఇప్పుడు కదలిక వచ్చింది. వీళ్ళు 2 సంవత్సరాలు పెట్టి ఇప్పటికే ప్రతి ఒక్కరికి కూడా వడ్డీ రూపంలో వడ్డీలు వీళ్ళందరికీ ఇవ్వమని చెప్పేసి బ్యాంక్ నుంచి నోటీసులు వస్తూ ఉన్నాయి. దీన్ని ఇమీడియట్లీగా వడ్డీ మాఫీ చేయాలి. వీళ్ళు ఇంక ఇప్పటికొచ్చి ఇల్లే హ్యాండ్ ఓవర్ చేయలేదు. వీళ్ళు వడ్డీలు కట్టడం ఏంటి? అందువల్ల ఇది ఆశ్చర్యకరమైన విషయం. ప్రభుత్వమే దీని తాలూకు వడ్డీ మాఫీ చేసి వడ్డీ ప్రభుత్వమే కట్టాలని, అలాగే త్వరగా ఇప్పటికైనా కాంట్రాక్టర్లే ఇప్పుడే మేము టాటా ప్రాజెక్టులు కలిసాం, టిడ్కోని కలిసాం, కాంట్రాక్టర్లు కూడా వేగంగా చేయమని చెప్తాం, మున్సిపాలిటీ కూడా చెప్తాం. ఇది త్వరగా మొదలుపెట్టి త్వరగా కంప్లీట్ చేయాలి. ఇప్పుడుకొచ్చి ఇంకా టెండర్ల వాళ్ళని పిల్లలేదు, కాంట్రాక్టర్లు ఇంకా పిల్లలేదు. ఇంకెప్పుడు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. పోనీ మేము అప్పటిదాకా ఆగుతాం, లబ్ధిదారులు అందరూ ఆగుతారు. కానీ ఇక్కడ జిఎంసి వారు కానీ అలాగే పీడీ గారు కానీ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు జిఎంసి, అలాగే గాజువాక ఉన్నటువంటి జిఎంసి వారు కానీ జోనల్ కమిషనర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులకు గ్యారంటీ ఇవ్వగలుగుతారా? ఒక్కోటి బినామీలు ఇక్కడే తయారవుతుంది, ఈసీడీ ఆఫీసులోనే తయారవుతున్నాయి బినామీలు.
ఇప్పుడు బినాలు మాకు ఇల్లు మాకు ఎప్పుడు వస్తుంది, మా కట్టిన డబ్బులు ఏమైపోతున్నాయి ప్రభుత్వంతో ఒక పక్క నుంచి మేము బాధలు పెడుతూ ఉంటే రెండో ప్రక్క నుంచి బినామీలు పెరుగుతూ ఉన్నారు. ఈ బినామీలు అరకట్టాలి. అరకట్టకపోతే ఇది చాలా మాఫియా గ్యాంగ్కి ఒక రూట్ తయారు చేసిన వాళ్ళు అవుతారు. రెండవది, ధర్నా చేస్తే కమిషనర్ గారు హామీలు ఇచ్చారు, ఈ వారంలోనే మొత్తం అందరికి కూడా సేల్ డీడ్లు ఇచ్చేస్తాము. ఆయన చెప్పినప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇవ్వలేదు. నేనే స్వయంగా 4-5 ఆర్పీలతో కలిసి మాట్లాడాను. ఆర్పీలు ఏం చెప్తున్నారంటే 23 లబ్ధిదారులకు మాత్రం మాకు హ్యాండ్ ఓవర్ చేశారండి, సిఇఓకి సంబంధం అంటున్నారు. సిఇఓ ఏం చెప్తుందంటే మాకు లేదు, మీకు వచ్చిన ఆర్పీకి సంబంధం అంటున్నారు. వీళ్ళిద్దరు కలిసి ఏం చెప్తున్నారంటే పీడీఓకి సంబంధం అంటున్నారు. ఎవరికి సంబంధం, ఎవరు ఇస్తారో వెంటనే మీరు కలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఎందుకంటే ఇప్పటిదాకా ప్రతి ఒక్క లబ్ధిదారుడి దగ్గర 1000 రూపాయలు, 2300 రూపాయలు తీసుకున్నారుగా, 2500 రూపాయలు కూడా తీసుకున్నారు. లాస్ట్ అయ్యే వరకు కూడా వారి దగ్గర ఉండవలసిన వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు పెట్టి ఒక మాఫియా ల్యాబింగ్ చేసి ఈ రోజున బాధ్యత లేకుండా మీ బాధ్యత రహితంగా బాగా తప్పుకోవాలంటే మేము ఊరుకునేది లేదు. ఇమ్మీడియట్లీగా వీళ్ళందరికీ కూడా స్వయంగా ఫోన్లు చేసి లబ్ధిదారు మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తారు, అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి. ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక్కొక్కరికి జెరాక్స్ కాపీలకి ఇవ్వమంటే 200 రూపాయలు కలెక్ట్ చేస్తారంట. అది మొత్తం 4,60,000 రూపాయలు కట్టేశారు పూర్తిగా. డాక్యుమెంట్ వాళ్ళకి ఒరిజినల్ ఇచ్చేయాలి, మన కమిషనర్ కూడా ఇచ్చేస్తామని చెప్పారు. అటువంటి వాళ్ళు వెళ్తే 200 రూపాయలు తీసుకొని జెరాక్స్ కాపీ ఇచ్చారు. ఎంత అన్యాయం ఇది! ఒరిజినల్ డాక్యుమెంట్ ఇవ్వడం మానేసి జెరాక్స్ కాపీ ఇచ్చి వాళ్ళు మాధవదారు రమ్మని మాధవదారు దగ్గర 200 రూపాయలు తీసుకున్నారు. ఇటువంటి అవినీతి విధానాలను అరకట్టాలి. కొంతమందికి పెద్ద గంటల్లోనూ రమ్మని చెప్పి జెరాక్స్లు ఇస్తామని చెప్పేసి డబ్బులు పుచ్చుకొని ఇస్తున్నారు. వాళ్ళ చేతికి అలాగెళ్ళి ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడడం అనేది మా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఇమ్మీడియట్లీ ఇప్పుడైనా సరే గాజువాక జోనల్ కమిషనర్ గారి మీద కమిటీ అయ్యారు, కలెక్టర్ గారికి చెప్పారు. వాళ్ళు ఉన్నప్పుడు కూడా కింద సిబ్బందిని కదిలించలేకపోతున్నారు. కింద సిబ్బంది కదులుతాయి కానీ లబ్ధిదారులందరికీ వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించుకోలేరు. అందువల్ల వాళ్ళ హక్కును వాళ్ళు సాధించుకోవాలంటే త్వరలోనే ఈ వారంలోనే వీళ్ళందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు దిగిపోవడానికి సిద్ధంగా పడుతున్నారు. వీళ్ళు బినాములకు భయపడి దిగిపోతున్నారు. ఇది ప్రభుత్వ విధానాల మీద దిగిపోతున్నారు, ప్రభుత్వం చేసే తప్పుడు విధానాల మీద దిగిపోతున్నారు. అందువల్ల దీని బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి. వాళ్ళ ఆస్తిని వాళ్ళు కాపాడుకోవడానికి వెళ్తున్నారు. అలాగే ఇంకో ప్రక్క నుంచి ఇప్పటికొచ్చి ఇంకా వర్క్లు ఇంకా పూర్తి కాలేదు, ఇంకా ఇవేళ వస్తారు రేపు వస్తారని చెప్పేసి కాలయాపన చేస్తున్నారు. కాలయాపన చేయకుండా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయాలి. చేయని పక్షంలో ఈ వారంలో వాళ్ళు దిగిపోవడానికి లబ్ధిదారులందరూ దిగిపోవడానికి సిద్ధంగా ఉన్నారనేది నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ మీ అందరూ తెలియపరుస్తున్నాను. నా పేరు రొక్కం శ్రీనివాసరావు అండి. దువ్వాడ ప్రాంగణంలో నా హౌస్ ఉందండి. అలాగే నేను సిపిఐ పార్టీ ఒక లీడర్గా ఉన్నానండి. అందు గురించి మేము గత 10 సంవత్సరాలు బట్టి ప్రభుత్వాలు మారుతున్నా సరే మా ఇల్లులు మాకు హ్యాండ్ ఓవర్ చేయడం లేదండి. ప్రతి ఒక్క అధికారి కానీ, ప్రతి ఒక్క కలెక్టర్ ఆఫీస్ కానీ, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో తిరుగుతూనే ఉన్నాను. అందు గురించి ఈరోజు మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయాలని ఈ యొక్క గవర్నమెంట్ని, ఏ గవర్నమెంట్ డబ్బులు మాకు 1,00,000 రూపాయలు కట్టించుకుందో, 3,65,000 రూపాయలు లోన్ ఇచ్చిందో మాకు నోటీసులు వచ్చాయి. అలాగే ఈ గవర్నమెంట్ ఇప్పిస్తుందని నేను సదాదేవిని కోరుకుంటున్నాను సార్. అలాగే ప్రతి ఒక్క మా ఇల్లు తాలూకా కార్యక్రమాలని నెరవేర్చాలని కోరుకుంటున్నాను సార్. అది 2 సంవత్సరాలు పోయాక గవర్నమెంట్లో మనకు లోన్ ఇచ్చినప్పుడు ప్రతి ఆర్పీ, ప్రతి సిఓ, ప్రతి ఒక్కరు కూడా మాకు చెప్పబడిందండి, ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత మీరు డబ్బులు కడతారని చెప్పారండి. కానీ ఈరోజు మమ్మల్ని చిత్రహింసలు పెడుతూ బ్యాంకు వాళ్ళు ప్రతి ఒక్కరు మనకి ఫోన్లు చేస్తూ మాకు హెరాస్మెంట్ చేస్తూ చాలా బాధలు పడుతున్నామండి. మాకు లాయర్ నోటీసులు కూడా పంపించారండి. మేము ఏ దిక్కు దివానా లేకుండా ఉన్నామంటే మా ఇల్లు మాకు అంటూ హ్యాండ్ ఓవర్ చేయలేదండి. అందు గురించి మా ఇల్లు మాకు హ్యాండ్ ఓవర్ చేయవలసిందిగా ఈ కుటుంబ ప్రభుత్వం నన్ను కోరుతున్నాను సార్. నమస్తే అండి, నా పేరు ఉమాదేవి అండి. 2015లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలందరికీ ఇల్లు ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారండి. మేమందరూ అప్లై చేసుకుంటే 2018లో మాకు ఇల్లులు శాంక్షన్ అయ్యని ఒక లెటర్ వచ్చిందండి. తర్వాత మేము 1,00,000 రూపాయలు కట్టామండి 2018లో. కట్టాము కానీ
తెలుగుదేశం ఉన్న ప్రభుత్వంలోనే మేము ₹1,00,000 కట్టామండి. మాకు ఇల్లులు కట్టి కూడా మాకు ఇక మీ ఇల్లు అనగా మాకు చూపించి మాకు ఒక పట్టా ఇచ్చి మీకు ఇక్కడ ఇల్లు ఉందని చెప్పారండి. చెప్పిన తర్వాత మన ప్రభుత్వం మారిందండి. మారిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు బ్యాంకు తీసుకెళ్ళి లోన్లు కూడా ఇప్పించారండి. లోన్లు ఇప్పించిన తర్వాత మీకు ఇక ఇల్లు వచ్చేస్తుంది, మీకు 2 సంవత్సరాల తర్వాత లోను కటింగ్ అవుతుంది బ్యాంక్ నుంచి అని చెప్పారండి. చెప్పిన తర్వాత 2 సంవత్సరాలు అయిపోయిందని ఇల్లు మాకు ఇవ్వలేదండి. కానీ బ్యాంక్ కూడా మాకు మెసేజ్లు పెడుతున్నాడండి. పెట్టి మీరు డబ్బులు కడతారా, మీ అకౌంట్ క్లోజ్ చేసేస్తామని మెసేజ్లు పంపుతున్నారు. అంత ఎదుగా మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు. మాకు ఇల్లులు ఇవ్వకపోయి ఈ డబ్బులు మాకు ₹1,00,000 2018లో ₹3 వడ్డీకి తెచ్చామండి. ఇప్పుడు 1,00,000కి 3,00,000 వడ్డీ అవి కూర్చుందండి. అవి ఎవరు కడతారండి, ఎవరు భరాయిస్తారండి? పేదవాళ్ళు మమ్మల్ని ఎందుకండి ఇంత చిత్రహింసలు చేస్తున్నారు? ఏదైనా వస్తువు తెచ్చుకుంటే వస్తువు ఇంటికి వచ్చిన తర్వాత ఈఎంఐ కడతామండి. మాకు ఇల్లు ఇవ్వకుండా మేము ఈఎంఐ ఎలా కడతామండి? మేము మమ్మల్ని ఎంత చిత్రహింసలు పెడుతున్నారండి. మాకు ఇల్లు ఇచ్చిన తర్వాత మీరు లోన్ కట్టాలని చెప్పారండి. 2 సంవత్సరాలు బట్టి ఇల్లు బ్యాంక్ కూడా తింటున్నాడని మాకు ఇల్లు ఇవ్వలేదండి. మాకు మీ అందరు పెద్దలకు సమస్యలు మాకు ఇల్లు ఇప్పించుకుంటున్నామండి. ఇంటి కట్టలేకపోతున్నామండి. ఇల్లు ఇవ్వట్లేదండి. ఇంటి కట్టలేకపోతున్నామండి. బ్యాంక్ కూడా తినేస్తున్నాడండి. ఇల్లు ఇవ్వట్లేదండి. టిట్కో ఇల్లు వెంటనే ఇవ్వాలి. కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. టిట్కో గృహాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి. లోన్లు తీసుకున్న వారందరికీ వడ్డీ మాఫీ చేయాలి. లోన్లు తీసుకున్న వారందరికీ లబ్ధిదారులకు మా ఇల్లులు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం. మా ఇల్లులు మాకు ఇచ్చేంత వరకు పోరాడతాం. ఓటమి ప్రభుత్వం మాటలు పెట్టుకుని టిట్కో ఇల్లు వెంటనే అందజేయాలి.